మరి కడెం ప్రాజెక్ట్ మరమ్మతుల విషయంలో మరి స్వప్న కన్స్ట్రక్షన్స్ వాళ్ళు తీసుకోవడం అనేది జరిగింది. దానికి సంబంధించిన ఇనాగ్రేషను చేయడం అనేది జరిగింది. సుదీర్ఘకాలం పాటు మరి కడెం ప్రాజెక్ట్ విషయంలో చాలామంది ఎన్ని రకాలుగా పోరాటాలు చేసినా దీని యొక్క మరమ్మతుల విషయమే కావచ్చు, అదేవిధంగా గతంలో ప్రభుత్వాలే కావచ్చు, కనీసం గ్రీస్ పెట్టినటువంటి పరిస్థితుల్లో మరి పోయిన 2 టర్ములు కూడా తెగేటువంటి పరిస్థితి, గేట్ల పై నుంచి వాటర్ వెళ్ళినటువంటి పరిస్థితి మనం అందరిలో చూసాం. మీడియా మిత్రులు కూడా దాని యొక్క ఫోకస్ చాలా పెద్ద ఎత్తున చేయడం అనేది జరిగింది. ఆనాటి కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి కడెం నారాయణ ప్రాజెక్టు మరి చెక్కు చెదరకుండా వాటర్ పైనుంచి పోయిన ఏం కానప్పటికీ కూడా మరి దాని యొక్క ఏ గవర్నమెంట్ కట్టినా కనీసం దాని యొక్క మెయింటెనెన్స్ అనేది జరుగుతూ ఉండాలి. అలా క్రమంలో పోయిన 10 సంవత్సరాలు కనీసం గ్రీస్కు కూడా డబ్బులు ఇవ్వకుండా ఏమైనా అంటే అధికారుల మీద అజమాయిషీ చెలాయించడం, అధికారులు సక్రమంగా పనిచేయడాలని చెప్పడం, అవన్నీ కూడా అనేక రకమైన ఆరోపణలు అధికారులందరినీ కూడా ఇబ్బందులు గురి చేసినటువంటి విషయం. కానీ ప్రభుత్వాలు అనేటి డబ్బులు ఇవ్వాలి, నిధులు ఇవ్వనేది ఎవరు కూడా ఏం చేయలేరు. మరి ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి చెప్పిన వెంటనే మరి కడెం ప్రాజెక్టు మరమ్మతుల కోసం 5,46,00,000 శాంక్షన్ చేయడం అనేది జరిగింది. మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్ గారికి 2 చేతులెత్తి దండం పెడుతున్నా. ఎందుకంటే ఎన్నిసార్లు చేసినా ఈ ప్రాంత వాసులందరూ కూడా బిక్కు అంటూ ఎంతో భయంతో బతుకునే పరిస్థితుల్లో మరి అసలు అవుతుందా కాదా, ఈసారి కూడా అవుతుందా కాదా, మరి ఈసారి మేము క్రాప్ హాలిడేగా ప్రకటించడం అనేది జరిగింది. ఎందుకంటే రైతులందరినీ కూడా విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది. మీరు 1 సంవత్సరం 6 నెలలు లోపుకి పట్టండి, ఇప్పుడు క్రాప్ వేయకండి, తప్పకుండా మరమ్మతులు చేస్తామని ఆరాడు ఎలక్షన్లో మా మాట ఇచ్చాం. మరి ఇచ్చిన మాట ప్రకారం మేము ఈరోజు మరమ్మతులకు సంబంధించిన టెంకాయ కూడా కొట్టడం అనేది జరిగింది. ఈరోజు నేను కోరుకునేది ఒకటే, మేము ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాం. ఈరోజు కడెం ప్రాజెక్టు మరమ్మతులు మేము ఆ రోజు మాట ఇచ్చాం, చేశాం. అదేవిధంగా హామీల విషయంలో కూడా అందరికీ మేము ఆ రోజు ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు కూడా అమలవుతున్నాయి. రైతులందరూ కూడా ఏదైతే రైతు బంధు విషయంలో కూడా మేము ఆల్రెడీ రైతు బంధు ఇస్తూనే పోతున్నాం. కానీ ప్రతిపక్షాలు విచ్చలవిడిగా స్పృహ కోల్పోలే విచ్చలవిడిగా కేటీఆర్ గారు అసలు కడెం ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుందో అతనికి తెలియదు. అతను పిచ్చి కుక్క కరిచినట్టు ఇష్టరీతిన గౌరవ ముఖ్యమంత్రి మీద మాట్లాడుతున్నాడు. నీకు సోయి ఉంటే నిజంగానే అక్కడ నువ్వు బండి వదిలేసి నేను ఇద్దరమే కారు తోటి ఇక్కడ వరకు వస్తాం, కడెం ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో నువ్వు చూపించు, నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, ఆ దమ్ముందో కేటీఆర్ లేదు. కానీ ఇప్పుడు ప్రిస్టేజ్లో పార్లమెంటరీ ఎలక్షన్ వచ్చేసరికి గౌరవ ముఖ్యమంత్రి మీద ఇష్టారీతిన మాట్లాడుతున్నావు. అది మంచిది కాదు. నిధులు ఎన్ని కష్టకాలం ఉన్నప్పటికీ కూడా ఇట్లాంటి ప్రాజెక్టుల కోసం డబ్బుల్ని వేచించి కష్టకాలం ఉన్నప్పటికీ కూడా మేము ఇది చేస్తున్నాం. మరి మొన్న సదర్ మట్కి అక్కడ వెళ్ళి మీరు పర్యవేక్షణ చేస్తారు, ఏం చేశారు? మేము అవినీతితో డబ్బులన్నీ తిన్నాం. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఏ రకంగా అయిందో చూడడానికి మళ్ళీ అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి కడెం ప్రాజెక్ట్ విషయం అయితే అసలు మీకు అసలు ఎక్కడుందో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి ప్రాజెక్టులను రైతులందరినీ ఆదుకోవడం కాంగ్రెస్ పార్టీ ముందరసలు ఉంటుంది. రైతును రాజు చేయడమే మా లక్ష్యం. తప్పకుండా రైతులందరినీ కోరుకునేది ఒకటే, మేము మీకు కట్టుబడి ఉన్నాం. మేము ఆ రోజు ఏదైతే మాట ఇచ్చినా ఆ మాటకి కట్టుబడి ఉన్నాం. రైతు బంధు ఆల్రెడీ ఇచ్చేసినాం. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ కూడా త్వరలో చేయబోతున్నాం. అదేవిధంగా పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వబోతున్నాం. అదేవిధంగా ఆల్రెడీ అది మొన్న ఇనాగ్రేట్ కూడా చేయడం అనేది జరిగింది. దాంతోపాటు మహిళలకు నెలకు 2,500 ఇస్తున్నాం, అది కూడా త్వరలోనే అమలు అవుతుంది. కాబట్టి దశల వారికి ఒక్కొక్కటి చేస్తున్నాం. 500 గ్యాస్ సిలిండర్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. ఉచిత బస్సు ప్రయాణం, హెల్త్ ఇన్సూరెన్స్ 10 లక్షలు, ఇవన్నీ దశల వారికి చేస్తున్న క్రమంలో ఈరోజు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ఎందుకంటే పార్లమెంట్లో గెలవాలనే ఆలోచనతోటి. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి ఒకటే మాట చెప్పండి, ఏమన్నాడు? మేము డోర్లన్నీ కూడా ఓపెన్ చేస్తే అసలు బీఆర్ఎస్ పార్టీలో ఒక్క పురుగు కూడా ఉండదు, అందరు కూడా కాలైపోతారు. కానీ మేము డోర్లు తెరిచే పరిస్థితి లేదు. మాకు అవినీతి చేసినట్టు ఎవ్వరు కూడా మాకు అవసరం లేదు. కాబట్టి అట్లాంటి మీద చాలా రకాలుగా ఇది చేస్తూ మా గౌరవ ముఖ్యమంత్రి మీద ఇష్టరీతిన మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది మాట్లాడడం మర్చిపోండి. మేము ఈరోజు కడెం ప్రాజెక్టు ఆ రోజు మాట ఇచ్చాం, ఈరోజు మాట కట్టుబడి ఈరోజు చేస్తున్నాం. గేట్లను మళ్ళీ కొత్త ప్రపోజల్ని కూడా మేము తయారు చేయమని ఆ రోజు ఆదేశించడం జరిగింది. తప్పకుండా దాన్ని కూడా మేము కొత్త గేట్ల కోసం ఇది చేస్తున్నాం.